అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజులాగే కొడుకు కోడలు మనవడు మనవరాలు లంచ్ బాక్సులు తీసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సావిత్రమ్మ గారు మిగిలిన పని ముగించుకొని హాల్లోకి వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సావిత్రమ్మ గారు హాల్లో కూర్చొని ఆ రోజు పేపర్ తీసి చదువుతున్నారు అంతేకాని మనసు పరిపరి విధాల పోతుంది. పాత రోజులు ఈరోజు మరీ గుర్తుకు వస్తున్నాయి. ఒంటరిగా ఉండటం వలన జరిగిపోయిన రోజుల్ని జ్ఞాపకం చేసుకోవడం తప్ప ఏమీ పని లేదు. మనసు 30 సంవత్సరాల ముందుకు వెళ్ళింది. కొడుకు శేఖర్ 15 సంవత్సరాల పిల్లవాడుగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగి భర్త మరణించాడు. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికే గుండె జల్దరిస్తుంది. ఎంత భయంగా ఉండేది. దగ్గర వాళ్ళు ఎవరూ లేక చిన్న పిల్లవాడితో భవిష్యత్తు అంధకారంగా అనిపించేది. భర్తకు వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో వేసి ప్రభుత్వం ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్తో కాలం నెట్టుకు వచ్చేది. ఏ నెలలో డబ్బులు సరిపెట్టగలనా అంటూ భయపడుతూ ఉండేది. కొన్నాళ్ళు బాగానే ఉంది. ఒక చిన్న ఆఫీస్లో పని చేసింది. అలాగే కొడుకుని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. వాడు కూడా ఎప్పుడూ అందలేని కోరికలు కోరలేదు. చాలా బుద్ధిగా చదువుకొని మంచి కాలేజీలో సీట్ సంపాదించి ఇంజనీర్ అయ్యాడు. వాడికి ఉద్యోగం వచ్చిన రోజు ఎంత సంతోషించిందో మాటల్లో వ్యక్తం చెయ్యలేదు. ఇన్ని సంవత్సరాల తమ ఉమ్మడి కష్టానికి ఫలితం దక్కిందని అనిపించింది. ఇంకో 2-3 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. తెలిసిన వాళ్ళందరికీ చెప్పి శేఖర్కి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. వాడికి పెళ్లి చేస్తే తన బాధ్యత పూర్తిగా తీరినట్టే అనుకునేది. ఒకరోజు సాయంత్రం కొడుకుతో పాటు ఒక అమ్మాయి వచ్చింది. సావిత్రమ్మ గారికి విషయం అర్థమయ్యేనా శేఖర్ ఆ అమ్మాయి అని ఆగిపోయారు. దానికి శేఖర్, అమ్మా, ఈ అమ్మాయి సునీత, ఆఫీస్లో పరిచయం అయ్యింది. చాలా మంచి అమ్మాయమ్మా అన్నాడు. ఆ మాటలతో ఆవిడకు కొడుకు మనసు బాగా అర్థమయ్యింది. వంటింట్లోకి వెళ్తూ, అమ్మాయి సునీత, ఇలా రావమ్మా, కాఫీ పెడదాం అన్నారు. సునీత తిరిగి శేఖర్ని చూస్తూ లోపలికి వచ్చింది. ఏమ్మా, ఎక్కడుంటారు మీరు ప్రశ్నించారు సావిత్రమ్మ గారు. పక్క వీధిలోనే ఉంటామండి అంది సునీత. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, నాన్న, చెల్లి, అన్నయ్య, నేను ఉంటామండి. మీ అమ్మగారు నాన్నగారు మా ఇంటికి వస్తారా లేక నేను మీ ఇంటికి రావాలా అన్నారావిడ. తెల్లబోయింది సునీత. దేనికండి అంది. పెళ్లి మాటలు మాట్లాడడానికి అన్న సమాధానం విని సిగ్గుతో బయటకు పరుగుతీసింది. 3 నెలలు తిరగకుండానే సునీత ఆ ఇంటి కోడలై వచ్చింది. చాలా మంచి అమ్మాయి. పని అంతా తనే చేస్తానని పట్టుబట్టేది. నువ్వు ఆఫీస్కి వెళ్తావు కదమ్మా, నేను ఇంట్లోనే ఉంటాను. కానీ పని మనిషి కూడా ఉంది కదా, నేను చేసేది వంట ఒక్కటే. నా ఒంట్లో ఓపిక ఉన్నంతవరకే కదా అన్నారు సావిత్రమ్మ గారు. 2 సంవత్సరాలు జరిగేటప్పటికీ ఇల్లు 2 మనవళ్లతో, శ్రీరామ్, స్వీటీలతో కలకలలాడింది. మనవడు మనవరాళ్ళు స్కూల్కు వెళ్ళే వయసుకి వచ్చారు. పొద్దున్నే ఆదరాబాదరాగా వంట చేసి 4 బాక్సులు కట్టి అందరూ వెళ్ళాక మిగిలిన పనులు చేసుకునేసరికి భోజనం టైం అయ్యేది. కొంచెం విశ్రాంతి తీసుకుని స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం టిఫిన్ చేసి పెట్టి రాత్రి భోజనాలకు అన్నీ సిద్ధం చేసేది. రాత్రి సునీత వండుతుంది, కానీ తనకి లేట్ అవుతుందని అన్నీ సిద్ధం చేసి ఉంచేది. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ హోంవర్క్స్ కూడా ఆవిడే చేయించేవారు. తన శేఖర్ చిన్ననాటి రోజులు మరీ గుర్తుకు వచ్చేవి. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ ఇల్లు ఇరుకుగా ఉన్నట్టనిపించేది. స్కూల్కి దగ్గరగా 2 బెడ్రూమ్ల అపార్ట్మెంట్కు మారారు. అక్కడకు మారిన తర్వాత ఆవిడకి కొత్త జీవితం ప్రారంభమయ్యింది. వంట ఇల్లు వీలుగా ఉండటం వల్ల పని చాలా సులువైనట్లు ఉండేది ఆవిడకు. ఆ అపార్ట్మెంట్లో తన వయసు వాళ్ళు చాలామంది పరిచయమయ్యారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక
ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకునేవారు. తమ గడిచిన జీవితం గురించి, పిల్లల గురించి చెప్పుకునేవారు. ఎవరైనా ఎప్పుడైనా మీ కోడలు ఏమీ పని చెయ్యదా, పని అంతా మీరే చేస్తున్నారు అంటే ఆవిడకు చాలా కోపం వచ్చేది. పొద్దున్న టైం ఎక్కడ ఉంటుందమ్మా, ఆఫీస్కి వెళ్తుంది కదా, నన్ను పరాయిదాన్ని చేస్తున్నారని నేనే అనుకోవచ్చు, కానీ నాకు ఇలాగే బాగుంది అనేవారు. ఇలా సావిత్రమ్మ గారి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆవిడ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. కొడుకు ఉద్యోగం మానేసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. రాత్రనక పగలనక అహర్నిశలు శ్రమించడం వల్ల అనతి కాలంలోనే వ్యాపారంలో నిలదొక్కున్నాడు. ఇంకా కోడలు కూడా తను చేస్తున్న ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది. మనవళ్లకు కాలేజీ వెళ్ళే వయసు వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు సాయం చేయలేకపోతుంది. కాలేజీ నుండి రాగానే మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతారు. ఇద్దరు వేరువేరు గదులు కావాలని గొడవ చేయటం మొదలుపెట్టారు. ఇద్దరి స్నేహితులు ఒకేసారి వస్తే ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలి అని అడుగుతున్నారు. ఆ సమయంలో ఒకరోజు శేఖర్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు. సావిత్రమ్మ గారు కంగారు పడ్డారు. ఏంటిరా, ఒంట్లో బాగాలేదా అని అడిగారు. నువ్వు ఒకసారి తయారవ్వమ్మా, బయటికి వెళ్దాం అన్నాడు. ఆవిడకు చాలా భయం వేసింది. సునీత ఏదిరా, నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు అన్నారు. కంగారు పడకమ్మా, సునీత ఆఫీస్లోనే ఉంది, నువ్వు త్వరగా రా, నీకొకటి చూపించాలి అన్న శేఖర్ మాటలతో ఆవిడ స్థిమితపడి త్వరగా తయారై వచ్చి కారెక్కారు. ఊరికి కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళి కారు ఆపాడు శేఖర్. అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉన్నాయి ఇళ్ళు. కార్ దిగిన తల్లితో, ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నానమ్మా, ఎలా ఉంది అని అడిగారు. బాగుందిరా అన్నారు సావిత్రమ్మ గారు. ఇప్పుడు నా ఫ్లాట్ చిన్నగా ఉందనిపిస్తుందమ్మా, పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు కాబట్టి. నువ్వు కూడా పూజా గది వేరే ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అంటుంటావు కదమ్మా. మనం కట్టుకుంటే మనకు నచ్చినట్లు ప్లాన్ చేసుకొని కట్టుకోవచ్చని తీసుకున్నాను అన్నాడు శేఖర్. సావిత్రమ్మ గారి మనసంతా గర్వంతో నిండిపోయింది. తను కని పెంచి కష్టపడి చదివించి పెద్ద చేసిన కొడుకు ఎంత ప్రయోజకుడు అయ్యాడా అనిపించింది. ఇల్లు కడుతున్నప్పుడు ఎప్పుడూ తన సలహా తీసుకొని మధ్య మధ్యలో తనని తీసుకొని వచ్చి చూపించేవాడు. ఈ ఇల్లు పూర్తయి ఇక్కడికి వచ్చి అప్పుడే సంవత్సరమైపోయింది. తను ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా మిగిలింది. వేరువేరు గదులు కావాలని పెంచి తొందర పెట్టిన మనవళ్ళు ఇద్దరు పెద్ద చదువుల కోసం వేరే వేరే ఊళ్ళలో హాస్టళ్లలో ఉన్నారు. ఇక్కడ సీటు దొరకలేదా ఏంట్రా, నువ్వు ప్రయత్నం చేయలేదా అని తను శేఖర్తో అంటే, హాస్టల్లో ఉంటేనే మంచిదమ్మా, చదువు మీదే దృష్టి పెడతారు. ఇక్కడ ఉంటే టీవీ చూడ్డం, సినిమాలు, స్నేహితులు, చదువు మీద అంత శ్రద్ధ ఉండదమ్మా అన్నాడు. ఇంతలో పనిమనిషి రంగమ్మ వచ్చింది. పెద్దమ్మగారు రండి, భోజనం వడ్డించాను అంది. ఇంకా ఆకలిగా లేదే అన్నాను. తినేయండమ్మా, మీరు తిన్నాక నేను కూడా తిని డ్రైవర్ భార్యతో కలిసి బాలకృష్ణ సినిమాకి వెళ్ళాలమ్మా అనింది. దీని పనే బాగుంది, ఊరికి దూరమైన స్నేహితులకు కొదవలేదు అనుకున్నారు. ఆవిడకు ఇష్టం లేకపోయినా భోజనం చేసి గదిలోకి వచ్చారు. చేద్దామనుకున్నా ఏ పని లేదు. వంట మనిషి, పని మనిషి, డ్రైవర్, తోటమాలి అందరూ ఉన్నారు. ముందు నుంచి పని బాగా చేయటం అలవాటు ఉండటం వలన తనకు తనే మూలపడేసిన పాత సరుకులాగా ఉన్నానని అనిపిస్తుంది. ఆ మాటే శేఖర్తో చెప్తే, ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డావమ్మా, ఇక సుఖపడు అన్నాడు. నేను ఈ ఒంటరితనం భరించలేకపోతున్నాను. ఇంతకు ముందులా పుస్తకాలు కూడా చదవలేకపోతున్నాను. కొంచెం సేపటికి కళ్ళు మండుతున్నాయి. ఒక విషయం ఆవిడకు ఈ మధ్య తట్టింది. తను వృద్ధాశ్రమంలో చేరితే ఎలా ఉంటుంది అని చాలాసార్లు టీవీలో చూసింది. కొన్ని బాగా నడపకపోయినా మంచి వాటిల్లో తనలాంటి వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ లేదని కాదు, కానీ అక్కడ తన వయసు వాళ్ళందరూ ఉంటారు కదా. ఈరోజు ఎలాగైనా శేఖర్తో చెప్పాలనుకున్నారు సావిత్రమ్మ గారు.
ఆఫీస్ నుంచి రాగానే తల్లి చింతించడం చూసి గమనించిన శేఖర్, ఏమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అని అడిగాడు. ఏం లేదురా, బాగానే ఉన్నాను అన్నారావిడ. ఒంట్లో కొంచెం తేడాగా ఉన్నా చెప్పమ్మా, దాయకు అన్నాడు. తల్లి తన కోసం పడిన కష్టం శేఖర్ ఒక్క క్షణం కూడా మర్చిపోడు. కొడుకు తన గురించి ఆలోచిస్తున్నాడని ఆవిడకు తెలుసు. తను వృద్ధాశ్రమంలో చేరతానంటే చాలా బాధపడతాడని కూడా తెలుసు. అయినా ఆవిడ భోజనాలయ్యాక కొడుకు గదిలోకి వెళ్ళారు. కోడలు వంటింట్లో వంటకి కావలసిన పదార్థాల గురించి, చేయవలసిన వంట గురించి వంటవాడితో మాట్లాడుతుంది. తల్లిని చూడగానే ఆవిడ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతారని అర్థమయ్యింది శేఖర్కి. ఎప్పుడు తనే ఆవిడ గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు. కానీ ఆవిడ ఎప్పుడూ రాలేదు. రామ్మా కూర్చో అని. ఏంటమ్మా సాయంత్రం నుంచి చూస్తున్నాను, అదోలా ఉన్నావు, ఏమైందమ్మా అన్నాడు. నాకేమీ తోచటం లేదురా అంది. DVD ఉంది కదమ్మా, నీకిష్టమైన సినిమాలన్నీ కొన్నాను, చూడటం లేదా, ఎలా పెట్టాలో చూపించాలా అంటూ ఆత్రంగా అడిగాడు శేఖర్. ఒక్కదాన్ని కూర్చొని ఏం చూడనురా అని. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను అన్నారు. చెప్పమ్మా అన్నాడు శేఖర్. ఏం లేదురా, ఈ రోజుల్లో చాలామంది వృద్ధాశ్రమంలో చేరుతున్నారు కదా, నేను కూడా అని ఆగిపోయారు. కొడుకు ముఖంలో ఆశ్చర్యం, బాధ ఒకేసారి కనిపించాయి. కొడుకు మనసు చాలా గాయపడిందని గ్రహించారు సావిత్రమ్మ గారు. నువ్వు బాధపడకురా బాబు, నీకిష్టమైతేనే. అక్కడైనా నా వయసు వాళ్ళు అందరూ ఉంటారని అలా అన్నాను అంతే. నువ్వు ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచించకు. కొడుకు విషాన్నవదనం ఆవిడ చూడలేకపోయారు. కొడుకు ఇక రాత్రంతా నిద్రపోడని ఆవిడకు తెలుసు. అనవసరంగా ఈ విషయం ఎత్తానేమో చాలా బాధపడ్డారు. కానీ తన సమస్య కొడుకుతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకోను అనుకొని స్థిమితపడ్డారు. ఇంకా శేఖర్ పరిస్థితి అయోమయంగా ఉంది. పని చేయాలనిపించటం లేదు. కంప్యూటర్ బంద్ చేసి బాల్కనీలో వచ్చి నిలబడ్డాడు. తను చిన్నప్పటి నుంచి ఒకే ఆశయంతో పెరిగాడు. తను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక తల్లికి అన్ని సుఖాలు అందాలి అని. అలాగే చేశాడు కూడా. కానీ అన్ని సౌకర్యాలు ఉన్నా ఆవిడ ఒంటరితనంతో బాధపడుతున్నారు. తమ అపార్ట్మెంట్ నుంచి వచ్చి పొరపాటు చేశాడా అని మొదటిసారి అనిపించింది. అవును, నిజమే. అమ్మకు తను అన్నీ ఇచ్చాడు, వాటితో పాటు ఒంటరితనం కూడా. ఈ విషయం తను ఎందుకు గమనించలేకపోయాడు? పెద్దవాళ్ళకి, ముఖ్యంగా స్నేహితుల అవసరం ఉంటుందని తనకెందుకు తట్టలేదు? తను ఎప్పుడూ తల్లి మాట కాదనలేదు. కానీ అమ్మ కోరికను తీర్చగలడా? తల్లి లేని ఇంట్లో తను మాత్రం ఉండగలడా? అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోగలడా? ఆలోచనలతో గదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. వంటింట్లో నుండి బెడ్రూమ్కి వచ్చిన సునీతకు ఆశ్చర్యంగా అనిపించింది. రాత్రి వరకు కంప్యూటర్ ముందు నుంచి లేవని శేఖర్ ఈరోజు అప్పుడే దాన్ని బంద్ చేసి ఉండటం చిత్రంగా అనిపించింది. ఏంటండి ఈరోజు విశేషం? నా కోసం ఎదురు చూస్తున్నారా సరదాగా అంటూ దగ్గరకు వచ్చిన సునీత భర్త ముఖం చూసి, ఏమైందండి, పిల్లల దగ్గర నుండి మెయిల్ ఏమైనా వచ్చిందా? అయినా నేను ఇప్పుడే ఇద్దరితో మాట్లాడి వస్తున్నాను పాలుపోయిన ముఖంతో అంది. రాత్రి తన పర్సనల్ మెసేజెస్ చూసుకొని పిల్లలకు జవాబులు పంపిస్తుంటాడు శేఖర్. అందుకే సునీత తల్లి మనసు ముందుగా పిల్లల వైపు వెళ్ళింది. కాదు సునీత, ఇలా కూర్చో అన్నాడు భర్త. భర్తను ఎప్పుడూ అలా చూడని సునీతకు సన్నగా వణుకు మొదలయ్యింది. భార్య చేతిని తన చేతిలోకి తీసుకొని, అమ్మ వృద్ధాశ్రమంలో చేరతానంటున్నది. అలా అంటుంటేనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శేఖర్కి. అదేంటి? ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు సునీతకు. అమ్మ నన్ను వదిలి బయటకు వెళ్తాననిందంటే ఎంత ఒంటరితనం అనుభవిస్తుందో ఆలోచించు. అయినా అమ్మ లేకుండా నేను ఉండలేను. అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేను అన్నాడు. ఆ సంగతి సునీతకు వేరుగా చెప్పనవసరం లేదు.
అత్తగారికి భర్తకు మధ్య ఉన్న అనుబంధం తనకు బాగా తెలుసు. అందుకే ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సరదాకి కూడా మీకు ఎవరంటే ఇష్టం, నేనా మీ అమ్మగారా అని పొరపాటున కూడా అడగలేదు. ఎందుకంటే సమాధానం అమ్మా అని వస్తుందని తెలుసు. అంత మాత్రాన తనంటే ప్రేమ లేదని కాదు. వాళ్ళిద్దరూ జీవితంలో ఒడిదుడుకులను కలిసి పంచుకున్నారు. ఇప్పుడు భర్త ఎంత బాధలో ఉన్నాడో సునీత అర్థం చేసుకోగలదు. అయినా ఇప్పుడు తను చెయ్యవలసింది భర్తకు ధైర్యం చెప్పడం. అందుకే ఇప్పుడు పడుకోండి, రేపు ఆలోచిద్దాం. అయినా శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉంటారని సామెత ఉంది కదా, దీనికి కూడా ఏదైనా ఉపాయం దొరుకుతుంది అంది. మళ్ళీ తనే నన్ను ఉద్యోగం మానేయమంటారా అని అడిగింది. ఈ ఆలోచన కూడా శేఖర్కి నచ్చింది. కానీ సునీత మాత్రం ఎంతసేపు తన తల్లికి కంపెనీ ఇవ్వగలదు? ఎక్కువగా ఇద్దరు కలిసి ఉన్నా మనస్పర్ధలు రావచ్చు. అదే మాట బయటకు అన్నాడు. ఆ మాట కూడా నిజమే అనిపించింది సునీతకు. భర్తకు ధైర్యం చెప్పి పడుకున్న సునీతకు కూడా నిద్ర పట్టలేదు. తన తల్లి గుర్తుకు వచ్చింది. అమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా? మొదటిసారిగా ఈ దిశగా ఆలోచించటం మొదలుపెట్టింది. ఈ ఇల్లు గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఆవిడ 2 నెలలకు పైగా ఇక్కడ ఉండిపోయారు. ఇంక వెళ్తాను అని కూడా అనలేదు. తనని వదిలిపెట్టలేక అనుకుంది. బహుశా ఆవిడ కూడా అత్తగారిలాగే ఒంటరితనంతో బాధపడుతుందేమో. ఇక్కడ అత్తగారితో కలిసి ఉండటం ఆవిడకు బాగుండే ఉంటుంది. అత్తయ్య గారు అమ్మ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండేవారు. కలిసి తోటలో తిరిగేవారు, టీవీ చూస్తూ కామెంట్స్ చేసేవారు, పేపర్ చదివి రాజకీయాలు చర్చించుకునేవారు. ఇవన్నీ గుర్తుకు వచ్చాయి సునీతకు. ఈ విషయం ముందుగా ఎందుకు తట్టలేదని మనసు చాలా తల్లడిల్లింది. మనమేమనుకుంటామోనని. వాళ్లకు అన్ని విషయాలు ఎందుకు? ఒక మూల కూర్చొని టీవీ చూసి తర్వాత కృష్ణారామ అనుకోవచ్చు కదా అనుకుంటాం. కానీ మనకి కూడా ఆ వయసు వస్తుంది కదా, అప్పుడు మనం అలా ఎలా ఉండగలమా? ఈ చిన్న విషయం మనం ఎందుకు మర్చిపోతాం? వాళ్ళకి కూడా స్నేహితులు కావాలని, ఎవరితోడైనా కావాలని, తమ భావాలను పంచుకోవాలని అనుకుంటారు కదా. ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాక సునీత మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. టైం చూస్తే అప్పుడే 4:30 అయిపోయింది. భర్త కూడా నిద్రపోయి ఉండడని తెలుసు. లైట్ వేయగానే శేఖర్ లేచి కూర్చున్నాడు. ఇక మీకు నిద్ర పట్టదు, ముఖం కడుక్కొని కాఫీ తీసుకొని వస్తాను, మీరు కూడా ఫ్రెష్ అప్ అవ్వండి అంది సునీత. శేఖర్ చాలాసార్లు అర్ధరాత్రి దాటినా పని చేసుకుంటూ ఉంటాడు. మధ్యలో ఎప్పుడైనా టీ పెట్టాల్సి వస్తుంది. ప్రతిసారి కిందకు వెళ్ళడం కుదరదని పక్కనే చిన్న రూమ్లో కాఫీ టీ పెట్టుకోవటానికి ఏర్పాటు చేసుకున్నారు. శేఖర్ బాత్రూమ్ నుంచి వచ్చేటప్పటికి 2 కప్పులు కాఫీ కలిపి ఉంచింది. శేఖర్ మౌనంగా కాఫీ తాగటం మొదలుపెట్టాడు. నాకొక ఐడియా వచ్చింది అంది సునీత. ఏంటి చెప్పు అన్నాడు. నేను ఇంతకు ముందు ఆలోచించలేదు, కానీ అమ్మ కూడా ఇలాగే బాధపడుతూ ఉండవచ్చు. అమ్మని వచ్చి ఇక్కడ ఒక 2 నెలలు ఉండమందాము. అలాగే అత్తయ్య గారు కూడా అన్నయ్య ఇంటికి వెళ్ళవచ్చు. వాళ్ళకి కొంత మార్పు ఉంటుంది. ఏమంటారు అంది సునీత. శేఖర్ మనసులో ముందు రోజు రాత్రి ఉన్న బాధంతా ఒక్కసారి తీసేసినట్లు అయ్యింది. బ్రిలియంట్ ఐడియా, కానీ అమ్మగారు కూడా వెళ్ళాలా అన్నాడు. దానికి నవ్వుతూ సునీత, ఎప్పుడూ మా అమ్మనే రమ్మనటం బాగోదు కదా అంది. నిజమే అనుకున్నాడు. సునీత మళ్ళీ మొదలుపెట్టింది. నేను ఈ విషయం రాత్రంతా ఆలోచించాను. ఈ సమస్య ఒక్క ఇంట్లోనే కాదు, దాదాపు అందరి ఇళ్లల్లో ఉంది. మనకు తెలిసిన వాళ్ళని తీసుకోండి. ఈ ఊళ్ళోనే 6-7 ఇళ్లలో అత్తయ్య గారి లాంటి వాళ్ళు ఉన్నారు. మా పెద్దమ్మ ఉంది చూడండి, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆవిడ ఒంటరిగా ఉంటారు. ఆవిడను కూడా రమ్మంటే రావచ్చు. తర్వాత నెమ్మదిగా అందరి లిస్టులు తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్లతో మాట్లాడి
ఒక పద్ధతి ప్రకారం వీళ్ళందరూ ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా ఒకరి ఇంటికి ఒకరు వెళ్తుండేలా చేయగలిగితే బాగుంటుంది కదా అంది. దానికి శేఖర్, అది నిజమే, కానీ దానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ ఒక ఇంట్లో ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉండకూడదు. ఇంట్లో వాళ్ళకి చెయ్యటం కూడా కష్టమే కదా, అందులోనూ పెద్ద వయసు వాళ్లకు అన్నాడు. సరే, ఈ విషయాలన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు అన్నయ్యకు ఫోన్ చేస్తాను అంది సునీత. పొద్దున్నే చెల్లి దగ్గర నుండి ఫోన్ రావటంతో సుమన్ కంగారు పడ్డాడు. ఏమ్మా సునీత, అంతా బాగున్నారా అని అడిగాడు. అంతా బాగానే ఉన్నారన్నయ్య అంటూ సంగతి అంతా వివరించింది సునీత. అలాగే, అమ్మని తప్పకుండా పంపిస్తాను. కానీ మీరు ఇల్లు కట్టుకొని వెళ్ళిన తర్వాత బొత్తిగా ఇటు రావటం మానేశారు. ఎల్లుండి ఆదివారం పొద్దున్నే వచ్చేయండి. లంచ్ ఇక్కడే చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు అమ్మని తీసుకొని వెళ్దురు కాని అన్నాడు. అలాగే అన్నయ్య అంటూ ఫోన్ పెట్టేసింది సునీత. శేఖర్ మనసు తేలికయ్యింది. తల్లి అప్పటికే పూజ చేసుకొని లాన్లో కూర్చొని ఉంటుందని తెలుసు. అమ్మకు కూడా కాఫీ కలుపుకొని మళ్ళీ తనే వద్దులే, నేనే కలుపుతాను అన్నాడు. 2 కప్పుల కాఫీ కలిపి ఫ్లాస్క్లో వేసి కిందకు వెళ్తుంటే మళ్ళీ చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. తన తల్లికి కాఫీ అంటే ఎంతో ఇష్టం. కానీ తండ్రి పోయిన తర్వాత కాఫీ తాగితే పాలు ఖర్చు ఎక్కువ అవుతుందని టీ మాత్రమే తాగేది. ఒక ఆదివారం పొద్దున మాత్రమే 2 చిన్న గ్లాసులలో కాఫీ పెట్టేది. ఇప్పుడు చిక్కటి పాలు ఉన్నాయి, ఖరీదైన ఇన్స్టెంట్ కాఫీ ఉంది. అయినా ఆ రోజుల్లో తల్లి కలిపిన నీళ్ల పాల కాఫీ ఉన్నంత రుచిగా ఈ కాఫీ ఉన్నట్టు అనిపించదు శేఖర్కి. కాఫీ అందిస్తూ అమ్మతో ఇదే విషయం అన్నాడు. దానికి ఆవిడ, లేదురా, కాఫీ నిజానికి ఇప్పుడే రుచిగా ఉంది. అప్పుడు అది మనకి అందుబాటులో లేని రుచి. అందుకే వారానికి ఒక్కసారి తాగినప్పుడు ఎంతో రుచిగా అనిపించేది. ఇప్పుడు రోజూ తాగుతున్నాం కదా, అయినా ఎప్పుడో జరిగినదంతా మధురంగా అనిపిస్తాయి. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాలు జరిగిపోయాక ఈ రోజులు ఎంతో బాగున్నట్టు అనిపిస్తాయి చూడు. ఏదైనా మనకి దూరం అవుతుందేమో అనుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది అన్నారు. నిజమే అమ్మా, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజం. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్తానని అంటేనే నువ్వు నాకు ఎంత ముఖ్యమో అర్థమయ్యింది. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా, చిన్న పిల్లాడిలా అన్నాడు శేఖర్. కొడుకు రాత్రంతా నిద్రపోలేదని ఆవిడకు శేఖర్ రాగానే గమనించారు. కొడుకు మనసు చాలా బాధ పెట్టానని ఆవిడ తల్లి మనసు తల్లడిల్లింది. రాత్రంతా నిద్రపోలేదురా, పిల్లలు కూడా ఇంట్లో లేరు కదారా, అందుకే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. ఇంకెప్పుడు ఆ మాట అననులే అన్నారు. లేదమ్మా, నువ్వు నీ బాధ పైకి చెప్పడం వల్లే నా పొరపాటు తెలిసింది అంటూ సునీతకు వచ్చిన ఆలోచన గురించి వివరించి చెప్పాడు. ఇంకెవరన్నా ఉంటే వెళ్తాననవు కదవమ్మా అన్నాడు. దానికి ఆవిడ ఆనందంతో కొడుకు చెయ్యి పట్టుకొని, నిన్ను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నానురా. అలాగే సునీత నా కోడలు అయినందుకు కూడా. మీరిద్దరూ నా మాటకి విలువ ఇచ్చి దాని గురించి ఆలోచించారు. ఏదోలే, ముసల్ది ఎలాగో ఉంటుంది అనుకోకుండా దానికి ఒక పరిష్కారం ఆలోచించారు. ఈ వయసులో నాలాంటి వాళ్ళకి ఇంతకన్నా ఏం కావాలిరా అన్నారు. మేడ మీద నుండి తల్లి కొడుకులను చూస్తున్న సునీత కళ్ళు చెమర్చాయి. అంతలోనే ఆ కళ్ళల్లో తన కొడుకుని తలుచుకొని ఒక మెరుపు వచ్చింది. తనకి ఆ వయసు వచ్చినప్పుడు తన కొడుకు కూడా అంతే ప్రేమతో తనని ఆదరిస్తాడని, ఆదరించాలని సునీత కోరుకోవటం అత్యాశ కాదు కదా. ఇదండి ఈనాటి మన కథ. సునీత ఆలోచన మీ అందరికీ నచ్చిందా? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథా మాలిక ఛానల్. థ్యాంక్ యూ.